ప్రభు యేసు నామమున అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట ఎంతో విచారము కలుగజేసే మాట. ఈ దినాల్లో యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించి ఎంతోమంది దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా, బోధల ద్వారా ప్రేరేపబడి సేవకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. సేవకు వచ్చిన వాళ్ళు, పరిచర్యలో ఉన్నోళ్ళు, సంఘ నాయకులుగా ఉన్నోళ్ళు ఈ సంగతి బుద్ధిపూర్వకంగా మర్చిపోయినారు ఈనాడు. ఇప్పుడు సేవకులు ఎందుకింత తీవ్రంగా దేవుని వాక్యం చెప్తుంది. ఇది నువ్వు నేను మనం అనుకునేది కాదు, కానీ దేవుని వాక్యం చెప్పే మాట. కాపరులు అంటే ఎవరు? ఇప్పుడు సేవకులు అందరూ ఏమంటారు, మేము సంఘ కాపరి అని చెప్పుకుంటారు కదా, వారి గురించే చెప్పిన మాట ఇది. లేకుంటే నాయకులు ఉండొచ్చు, లేకుంటే ఇండైరెక్ట్గా నేను కూడా సేవకులతో సమానమే అనుకొని పరిచర్య చేసే మనం ఎవరమైనా సరే, లేకుంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, విశ్వాసులుగా పరిగణింపే ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. అందరికంటే ముఖ్యంగా మాత్రం కాపరులకే, అంటే సేవకులకి ఇది ప్రాధాన్యంగా రాయబడిన మాట అని నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడ రాయబడిన మాట ప్రకారమే ఏమంటారు, కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగముల పాలాయను అంటున్నాడు కదా. ఏంటివి చెదిరిపోయినాయి? కాపరి లేకంటే, కాపరి అనే మాట ఏంది, గొర్రెలకు ఉంటాడు. గొర్రెలు అని మాట. గొర్రెలు ఎవరు? దేవుని ప్రజలు, దేవుని మాట ఇన్నోళ్ళంతా. ఆయన నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. యేసు ప్రభువును ఎవరైతే అంగీకరించినారో వారందరూ సంఘంలోనికి వచ్చినవారు, విశ్వాసులుగా ఉన్నవారు, వారంతా కాపరత్వంలోనికి వచ్చినారు. సేవకులను దేవుడు కాపరులుగా నియమించారు. ఈ సేవకులు లేకపోతే చెదిరిపోయినారు అంటున్నారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి, సున్నితమైన విషయం ఇది. ఎందుకంటే సేవకులు ఉండగా ఈనాడు ఎంతోమంది చెదిరిపోవడానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి, జరుగుతున్నాయి. ఎవరో కల్పించుకోవాల్సింది లేదు, కానీ జరుగుతున్నాయి. సేవకుడు ఉంటున్నాడు, బోధకులు ఉంటున్నారు, పరిచయం జరుగుతుంది, సేవకులు అదే స్థానంలో. కానీ సంఘంలో విశ్వాసులు ఏమైపోతారంటే చెదిరిపోతారు. ఈ మందిరానికి ఇటు ఇంకో మందిరానికి, ఇంకో మందిరం ఇటు ఇంకో మందిరానికి, లేకుంటే ఈ సేవకుని బట్టి ఇంకో మందిరం పెట్టుకున్నామని, సేవకుని ద్వారా ఇట్లా అయిందని అని ఇవన్నీ జరుగుతున్నాయి. కారణం ఏంది అని ఆలోచన చేస్తే, సేవకులు అంటే కాపరులు ఏం చేస్తారు అంటే తమ యొక్క పనిని మర్చిపోయినారు. ఇది నిజం, పని మర్చిపోయినారు. కాపరి ఏం చేయాలా? గొర్రెలకు ఏమైందని, గొర్రెల కొరకు కాపరి తన ప్రాణం పెట్టును, ప్రతిదానిని బాగు చేస్తాడు, ప్రతిదాని గురించి పట్టింపు ఉంటుందని చాలా బైబిల్ స్పష్టంగా ఉంది కాపరి గురించి. అయితే ఈనాడున్న కాపరులు ఎట్లయిపోయారంటే డబ్బు మీద అయింది దృష్టి. కొంతమంది మంచోళ్ళు లేరని చెప్పలేము, కానీ ఎక్కువ శాతము డబ్బు మీద అయిపోయింది దృష్టి. కాపరులకు అట్నే అయింది, నాయకులకు అట్నే అయింది, సంఘంలో పరిచర్య చేసేటోళ్ళకి అట్నే అయిపోయింది. లోక సంబంధమైన ఇచ్చలు, భోగేచ్ఛలు మనలో ఉన్నాయి. ఎందుకంటే నా డ్రెస్సు మారాలి, నా స్థాయి మారాలా, నా ప్లాట్లు, కార్లు, అన్నీ లోక సంబంధమైన ఫ్యాషన్స్ సేవకులకు వచ్చేసినాయి, కాపరులకు వచ్చేసినాయి, బోధకులకు వచ్చేసినాయి, సంఘంలోనికి వచ్చేసినాయి. ఈనాడు ఎట్లా జరుగుతుంది పరిచర్య అంటే గొర్రెల గురించి, మంద గురించి పట్టించుకునేది అయిపోయింది కాబట్టి మంద చెదిరిపోతుంది. ఎందుకు చెదిరిపోతుంది? ఇప్పుడు సేవకులు ఏమంటారంటే నేను చెప్పేది చెప్తా, ఉండేటోడు అని పోయేటోడు పోనీ అనే పరిస్థితిలో ఉంది. పోయేటోని గురించి పట్టించుకునే సేవకులు చాలా తక్కువ అయిపోయినారు. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఆ మృగములకు ఆహారమైన సకలమైన అడవిలకు చెదిరిపోయామంటే మృగం. ఈనాడు బీజేపీ, ఆర్ఎస్ఎస్, శివసేన, బజరంగ దళ, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, ఈ సంస్థలకు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అనే ఈ భయానికి ఎవరు ముందరికి వస్తలేరు. విశ్వాసులుగా సువార్త విని కూడా ఎవరు రక్షణలోకి వస్తలేరు. ఎందుకు కారణం అంటే ఈ కాపరులు అనేటోళ్ళు, సేవకులు అనేటోళ్ళు సంఘాన్ని ఒకతాన్ని తీసుకొచ్చి ప్రార్థన చేయాలి. ఆదిమ సంఘంలో అపొస్తలులు ప్రార్థన చేస్తే, సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తే చెరసాల సంఖ్యలు ఊడిపోయినాయి, చెరసాల ద్వారాలు తెరవబడ్డాయి. ఈ రాజులు ఎంత కొట్టుకొని పోతారు, కానీ మనం అది చేయట్లేదు. మన దృష్టి మారిపోయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్తలో ఒక చక్కని ఉదాహరణ, నాకు చాలాసార్లు నచ్చిన ఉదాహరణ. పేతురు నీళ్ళ మీద యేసును చూసి నడిచినంతసేపు నడిచినాడు. నీళ్ళు నడవడం అసాధ్యము,
యేసుని చూసినంతసేపు నడిచినాడు, గాలిని చూస్తే మునిగిపోయినాడు. ఈనాడు సంఘంలో కూడా అదేంది. దేవుని చూస్తే సంఘము బాగుపడుతుంది, మనుషులను చూస్తే సంఘం వేరైపోతుంది. మన స్థాయి ఎక్కడుంది, మన సేవకులు ఎట్లున్నారు, మన కాపరులు ఎట్లున్నారు, లేకుంటే మనం కాపరులుగా ఉండి మనం ఎట్లున్నాం? జాగ్రత్త పడదాం. వీలైనంత తొందరగా వెనకకు మళ్ళాలి. చెదిరిపోయే మందని పట్టుకోవాలి, చెదిరిపోయే కుటుంబాలను భద్రంలోకి తీసుకురావాలి. దేవుళ్ళు ఎక్కడినప్పుడు ఏం చెప్తామో మనమే ఆలోచన చేద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. అనేక సార్లు మా బాధ్యతను మర్చిపోయి లోకం సంపాదించుకోవడానికి పరిగెడుతున్నాం. దయతో క్షమించి నీ అందు ఆధారపడి జీవించుటకు నీ చిత్తం ఎరిగి నడవడానికి సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.